चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने दावा किया है कि जुबली हिल्स के ज़िमनी इंतखाब में कामयाबी सिर्फ कांग्रेस पार्टी को ही मिलेगी। मीट दी प्रेस प्रोग्राम से खिताब करते हुए उन्होंने कहा कि बीजेपी उम्मीदवार अपना डिपॉजिट भी नहीं बचा पाएंगे, जबकि बीआरएस को शर्मनाक शिकस्त होगी। रेवंत रेड्डी ने पेश की कि चंद ही घंटों में इंतखाबी मुहिम खत्म हो रही है और अवाम इस बार कांग्रेस के हक में फैसला सुनाने वाले हैं। పిల్లి శాపనార్థాలు పుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలి. బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం, స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాబా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఏంది విష సంస్కృతి? ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ పైశాచిక ఆనందం, వికృతమైన చేష్టలు, ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? మేము వచ్చినామో రాలేదో, అసలు కూర్చున్నామో లేదో, అంత భరించలేనితనమేంది? స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు. పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతే జమీందారులు, జాగీర్దారులు అసలు వీళ్ళేంది, వీళ్ళు ఎమ్మెల్యేలేంది, వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా? సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్. అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి, హరీష్ గారికి? వాళ్ళ మొహాలు చూడండి. ఎప్పుడైనా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో, నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ దిక్కు. అసలు ఏంది మీ తాత ముత్తాతల జాగీర్ రాదేమన్నా? జాగీర్ అయినా కూడా పోతుంది. ఊర్లలో మాకు బొచ్చడి భూములు ఉండే పోయినాయి. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇటు చాలా మంది భూములు కోల్పోయిన వాళ్ళు చాలా మంది. 4 రోజులు అయినాక మనసు కుదుట చేసుకుంటాము. అసలు ఏంది ఆ పైశాచిక ఆనందము? ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి? హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేదు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సంవత్సరం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సంవత్సరం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు. ఆ కేటీఆర్ సోపతి వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము. కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను? కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వంతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? ఒక్క ఉద్యోగం రాని, పైసా ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూము, సచివాలయము, ప్రగతి భవన్ ఇవి పూర్తయినాయి. వేగంగా 6 నెలల నుంచి 9 నెలలు, 2 సంవత్సరాలు తిరిగే లోపల ఇవన్నీ పూర్తయినాయి. ఇవన్నీ ఎవరి ప్రయోజనం కోసము? ఎవరి మీద నిఘా పెట్టడానికి? ఎవరి వాస్తు దశ దిశ అంటారు. ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క
అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడ్డిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగనరా అంటే అప్పటికే 3,500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుండు మహాత్ముడు. ఆ అవకాశం కూడా లేదు. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా తీయించి లాస్ట్ థ్రెడ్ మీద తెగితే పాతాళంలో పడిపోయే స్టేజ్లో మాకు అప్పచెప్పింది.